పేరు చెప్పండి. పొన్నాడు సూర్య నా పేరు. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది అనుకుంటున్నారు? నా అనాలిసిస్ ప్రకారం అయితే టీడీపీ అనుకుంటాను. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు? డెవలప్మెంట్ జరగాలంటే టీడీపీ రావాలి. ఖచ్చితంగా 100% టీడీపీ వస్తుంది. ఎందుకంటే ఏపీకి శాశ్వతమైనటువంటి రాజధాని కావాలన్నా సరే, అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ జరగాలన్నా సరే టీడీపీ వస్తే అది జరుగుతుంది. మిగతా ఏ పార్టీ వచ్చినా హోప్స్ లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఏపీలో నేను లేను కాబట్టి నేను దాని గురించి చెప్పలేను. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకేం రావట్లేదు అవి. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత జాబ్స్ వస్తాయంటారా? మేబీ రావచ్చు, ఎందుకంటే హైదరాబాద్ ఐటీ అతని వల్ల కదా డెవలప్ అయింది. మేబీ దేర్ ఇస్ ఛాన్స్ ఇన్ ఏపీలో ఛాన్స్ ఉండొచ్చు. మాల్స్ అవసరం లేదు. మాల్స్ అవసరం లేదు. ఉన్న నోటిఫికేషన్స్ నే టైం టు టైం తీసేసి కొద్దిగా యువతకి ఎంకరేజ్మెంట్ చేస్తే చాలు. ఐటీ పరంగా, గవర్నమెంట్ పరంగా, సెక్యూరిటీ పరంగా, అన్నిటి పరంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 175 లో ఎన్ని సీట్స్ వస్తాయనుకుంటారు? ఎందుకంటే లాస్ట్ టైం జస్ట్ 23 సీట్స్ మాత్రమే వచ్చినాయి. నాది వైజాగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాక్సిమం టీడీపీ అయితే అక్కడ 70% ఉంది నాకు తెలిసినంత వరకు. మీ యాజ్ ఆల్సో టీడీపీ, my village also. So I hope TDP is the best party in AP. అంటే ఎన్ని సీట్స్ ఫామ్ అయింది అని అనుకుంటా? 175 లో టీడీపీకి ఎన్ని సీట్స్ వస్తాయి? మేబీ 100 seats. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అనుకుంటారా? అసెంబ్లీకి వెళ్లకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తానని నేను విన్నాను. బట్ చూడాలి. సో ఈసారి గెలుస్తారు అనుకుంటున్నారా? పిఠాపురంలో గెలుస్తారు? 100% గెలుస్తారు. ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారు? చంద్రబాబు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? డెవలప్మెంట్ మెయిన్, ఎంప్లాయ్మెంట్ లేదు. మరి వైసీపీ 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగాలేదు. ఏ విధంగా బాగాలేదు అనుకుంటారు? డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఏం లేదు, చాలా వరకు అవినీతి ఎక్కువ ఉంది. మరి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఉద్యోగం ఎక్కడ ఉందన్న? నాది ఏపీ, ఎక్కడికి వచ్చి ఉన్నాం కదా. మరి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఇచ్చి తీసుకుంటారు అంతే. అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ అవన్నీ వాళ్ళు ఇస్తారు, వెంటనే తీసుకుంటారు అన్నమాట. వాలంటీర్ వ్యవస్థ కానీ ఎలా ఉన్నాయి? వాలంటీరా పర్లేదు కొంతవరకు వాలంటీరు. మరి లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? 175 ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? 80-90 వరకు రావచ్చు. మరి 80-90 అంటే మరి అధికారం వస్తుంది కదా, అంటే చెప్పలేము. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకేనా? ఓకే. మరి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఆయన నియోజకవర్గం అయితే గెలుస్తారు. పిఠాపురంలో గెలుస్తారు. పిఠాపురం గెలుస్తారు అంటే 21 సీట్లు వచ్చినాయి కదా పవన్ కళ్యాణ్ గారికి, మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు జనసేన ఈసారి? 21 సీట్స్ లో 15 గెలవచ్చు. సో జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175కి 120 ఎలా రావచ్చు? 100 వరకు రావచ్చు. 100 రావచ్చు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ తో వస్తున్నారు. మరి నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు చూడబోతున్నారు? మరి ఏమన్నది మనం ఎలా చెప్తాం, వాళ్ళు చూసుకోవాలి. అంటే మంచిగా ఉంటాయి, పర్లేదు, డెవలప్మెంట్ అయితే బాగానే ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ఓకే, ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు.